హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇప్పుడు మాట్లాడుకోబోయేది ఒక సినిమా గురించి కాదు. రామ్ చరణ్ అనే వ్యక్తిని కొన్ని కోట్ల మంది ప్రేక్షకులు తన మనసులో శాశ్వతంగా నిలిచిపోయేలాగా చేసినటువంటి పాత్ర. ఒక సినిమా, ఒక పాత్ర రామ్ చరణ్ గారి జీవితాన్ని మార్చేసినటువంటి పాత్ర. అలాంటి పాత్రనే ఆర్ఆర్ఆర్ మూవీలో అల్లూరి సీతారామరాజు పాత్ర. ఈ అల్లూరి సీతారామరాజు పాత్రని ప్రేక్షకులు ఎంత ఓన్ చేసుకున్నారంటే, రీసెంట్ గా రామాయణం, బాలీవుడ్ రామాయణం నుంచి ఒక ట్రైలర్ అయితే రిలీజ్ అవ్వడం జరిగింది. ఆ ట్రైలర్ లో శ్రీరాముడి పాత్రలో మన రణబీర్ కపూర్ అయితే కనిపించడం జరిగింది. ఆ రణబీర్ కపూర్ శ్రీరాముడి పాత్రకి ఏ మాత్రం సెట్ కాలేదని చెప్పేసి చాలా మంది మాట్లాడుకుంటున్నారు. అంతేకాదు, ఈ శ్రీరాముడి పాత్రకి రామ్ చరణ్ గారు అయితే పర్ఫెక్ట్ గా సెట్ అవుతారు అని చెప్పేసి మాట్లాడుతున్నారు. శ్రీరాముని పాత్రతో మన రామ్ చరణ్ గారు పోలుస్తూ మాట్లాడతారు. ఇప్పటి వరకు కూడా రామ్ చరణ్ గారు ఎక్కడా కూడా శ్రీరాముడి పాత్రని చేయలేదు. ఆర్ఆర్ఆర్ మూవీలో చేసింది అల్లూరి సీతారామరాజు క్యారెక్టర్ అయినా కూడా ఇటు నార్త్ ఆడియన్స్ కానివ్వండి, అటు సౌత్ ఆడియన్స్ కానివ్వండి, రామరాజు పాత్రను కాకుండా శ్రీరామచంద్రమూర్తి పాత్రగానే రామ్ చరణ్ గారిని ఓన్ చేసుకున్నారు. దానికి కారణం ఏంటంటే, ఈ అల్లూరి సీతారామరాజు పాత్రలో క్రమశిక్షణ ఉంది, త్యాగం ఉంది, ధర్మం కోసం పోరాడే తత్వం ఉంది. మన రామ్ చరణ్ గారు విల్లు బాణం పట్టుకున్న విధానం కానివ్వండి, ఆ బాణం వేసే తీరు కానివ్వండి, మన రామ్ చరణ్ గారి రాజసం కానివ్వండి, ఆ బాడీ లాంగ్వేజ్ కానివ్వండి, డైలాగ్ డెలివరీ కానివ్వండి, ఆ స్క్రీన్ ప్రెజెన్స్ కానివ్వండి, ఎవ్రీథింగ్, ప్రతి ఒక్క లక్షణము కూడా ప్రేక్షకులకి శ్రీరామచంద్రమూర్తిని గుర్తు చేసిందన్నమాట. ఇప్పుడు చాలా మంది ఏం మాట్లాడుతున్నారంటే, ఈ పౌరాణిక పాత్రలు చేయాలంటే టాలీవుడ్ హీరోల తర్వాతే ఎవరైనా అని చెప్పేసి మాట్లాడుతున్నారు. నిజమే కదండి. ఒకప్పుడు మన సీనియర్ యాక్టర్స్ స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు, అక్కినేని నాగేశ్వరరావు గారు, ఎస్పి రంగారావు గారు, కైకాల సత్యనారాయణ గారు, వీళ్ళందరూ కూడా పౌరాణిక పాత్రలో ఒక డైలాగ్ చెప్తుంటే నిజంగా లిటరలీ గూస్ బంప్స్ వస్తుందండి. నేను రీసెంట్ గా మార్నింగ్ చూసాను. ఈ ప్రతి ఒక్కరిది కూడా పౌరాణిక పాత్రలు చేసినటువంటి చిన్న చిన్న షార్ట్లు అయితే నేను చూడటం జరిగింది. వాళ్ళు డైలాగులు చెప్తుంటే రోమాలు నెక్కబొడుచుకుంటున్నాను, గూస్ బంప్స్ వస్తాయన్నమాట. అసలు నిజంగా సీనియర్ యాక్టర్స్ అని అనిపించింది. నెక్స్ట్ మన చిరంజీవి గారు మంజునాథ మూవీలో శివుడి క్యారెక్టర్ ప్లే చేశారు. ఆయన చాలా బాగా సెట్ అయ్యారు. తర్వాత మన యమదొంగ మూవీలో మన తారక్ అన్న ఆ యముడు క్యారెక్టర్ లో డైలాగ్ చెప్తుంటే బా అని అనిపించింది. నిజంగా మన టాలీవుడ్ హీరోస్ లో డైలాగులు చెప్పడంలో ఎవరి స్టైల్ వాడది, కానీ మన తారక్ అన్న స్టైల్ వేరేగా ఉంటుంది. అసలు ఆయన డైలాగ్ డెలివరీ ఎలా ఉంటుందో మీకు తెలుసు కదా. అసలు ఆ యమదొంగలో యముడి క్యారెక్టర్ లో అసలు ఆ రాజసం కానీ, ఆ టీవీ కానీ, ఆ డైలాగ్ చెప్తున్న విధానం కానివ్వండి, టూ గుడ్ అనిపించింది. మన ఆర్ఆర్ఆర్ మూవీలో రామ్ చరణ్ గారు అల్లూరి సీతారామరాజు క్యారెక్టర్ ఒక పవర్ఫుల్ క్యారెక్టర్ ని తన పెర్ఫార్మెన్స్ తో ప్రేక్షకుల్ని నమ్మేలా చేయడం అంటే మామూలు విషయం కాదు, చాలా కష్టం. అలాంటిది రామ్ చరణ్ గారు అలా చేసి చూపించారన్నమాట. ఈ రామరాజు క్యారెక్టర్ ఇంత పవర్ఫుల్ గా ఎలివేట్ అవడానికి గల కారణం మన రామ్ చరణ్ గారి డెడికేషన్ తో పాటు రాజమౌళి గారి విజను, అదేవిధంగా మన సెంథిల్ కుమార్ గారి సినిమాటోగ్రఫీ, మన ఎంఎం కీరవాణి గారి మ్యూజిక్. వీళ్ళ ముగ్గురు రాజమౌళి గారు అనేటువంటి వ్యక్తి లేకపోతే ఈ రామరాజు క్యారెక్టర్ లేదు. ఈ రామరాజు క్యారెక్టర్ ని ఎంతో అద్భుతంగా చూపించినటువంటి సెంథిల్ కుమార్, ఆ అల్లూరి సీతారామరాజు లాంటి పవర్ఫుల్ క్యారెక్టర్ ని అంతే పవర్ఫుల్ బీజిఎం ఇస్తూ ఆ క్యారెక్టర్ ని ఎలివేట్ చేస్తూ అందరికీ గూస్ బంప్స్ తెప్పించినటువంటి ఎంఎం కీరవాణి గారు. వీళ్ళ ముగ్గురి వల్లే ఈ అల్లూరి సీతారామరాజు క్యారెక్టర్ అనేది గుర్తుండిపోయే విధంగా అందరి ప్రేక్షకుల మదిలో ఉండిపోయేలాగా అయిందనమాట. ఇంక ఇది పక్కన పెడితే, ఈ బాలీవుడ్ రామాయణం ట్రైలర్ చూసిన తర్వాత మన రాజమౌళి గారి మీద నాకు రెస్పెక్ట్ అనేది ఎక్కడికో వెళ్ళిపోయిందండి. ఎందుకంటే పౌరాణిక క్యారెక్టర్స్ కానీ, ఒక పౌరాణికానికి సంబంధించినటువంటి మూవీస్ తీయాలన్నా కూడా అది మన రాజమౌళి గారి వల్లే అవుతుంది అని మళ్ళీ ప్రూవ్ అయిపోయింది. ఎందుకంటే ఇప్పుడు మనం ఆదిపురుష్ సినిమా తీసుకోండి. ఆదిపురుష్ సినిమాలో అది రామాయణం అని చెప్పారు. నాకు ఎక్కడా కూడా అది రామాయణంలో అనిపించలేదు. లైన్ రామాయణమే, కానీ రామనాసురుడు కొండ సెలవులతో మసాజ్ చేయించుకుంటాం కానివ్వండి, రామనాసురుడు రాక్షస పక్షి మీద రావడం కానివ్వండి, ఇవన్నీ కూడా నాకు కొంచెం ఎటకారంగా అనిపించింది. ఏదో కొత్తగా ట్రై చేయాలి, అందరిలా తీసినట్టు కాకుండా కొత్తగా ట్రై చేయాలని చెప్పేసి మొత్తం పెంట చేసాడని నాకైతే అనిపించింది. ఇప్పుడు రిలీజ్ అయినటువంటి బాలీవుడ్ రామాయణం ఆది పురుషుతో పోల్చుకుంటే ఈ బాలీవుడ్ రామాయణం ట్రైలర్ అనేది చాలా బాగుంది అనిపించింది. కానీ 2000 నుంచి 3000 కోట్ల బడ్జెట్ అన్నారు ఈ బాలీవుడ్ రామాయణం.
కానీ నాకెక్కడా కూడా ఆ ట్రైలర్ చూస్తున్నాను చెప్పు నాకు ఆ బడ్జెట్ ఎక్కడ కనిపించలేదు నాకు. ఆ పూర్ వీఎఫ్ఎక్స్ అసలు పిక్చర్ క్వాలిటీ లేదు మెయిన్. అసలు ఈ రాముడు గానివ్వండి, సీత గానివ్వండి వాళ్ళిద్దరి క్యారెక్టర్‌లు కూడా అస్సలు సెట్ అవ్వలేదు. ముఖ్యంగా ఆ సాయి పల్లవి అయితే సీతమ్మ తల్లిగా అస్సలు సెట్ కాలేదు. నాకసలు సీతమ్మ తల్లిని చూసిన ఫీలింగే కలగలేదనమాట. అసలు వీళ్ళు క్యాస్ట్ క్రూ విషయంలో చాలా తప్పుగా డెసిషన్ తీసుకున్నారని నాకైతే అనిపించింది. ఇక మూవీలో నాకు బాగా ఈ ట్రైలర్‌లో నాకు బాగా నచ్చిందేంటంటే మన రావణాసురుడు. 'రాకింగ్ స్టార్' యష్ చాలా బాగా, చాలా పర్ఫెక్ట్‌గా సెట్ అయ్యాడాయన. నాకు కొన్ని వీఎఫ్ఎక్స్ షాట్స్ కూడా నచ్చినాయి. ఒక 2, 3 వీఎఫ్ఎక్స్ షాట్ కూడా నచ్చినాయి. ఏంటంటే అది మన సీతమ్మ తల్లిని రావణాసురుడు అపహరించుకుపోయేటప్పుడు మన జటాయువు వచ్చి ఫైట్ చేస్తాడు కదా! ఆ వీఎఫ్ఎక్స్ షాట్ ఒకటి. రెక్కల ఏనుగుతో మన రావణాసురుడు గుద్దితే పడిపోతాడు. అది వీఎఫ్ఎక్స్ షాట్ ఒకటి. ఇంకొకటేంటంటే మన రావణాసురుడి యొక్క వాహనం పుష్పక విమానంతో వచ్చేటువంటి షాట్ ఒకటి నాకు చాలా బాగా నచ్చింది. మిగతాదంతా కూడా అసలు 2,000,00,00,000, 3,000,00,00,000 అనేది నాకెక్కడ కనిపించలేదు. మాటల్లోనే గాని, చేతల్లో నాకెక్కడా కూడా ఈ 2,000, 3,000,00,00,000 బడ్జెట్ అనేది నాకెక్కడ కనిపించలేదు. రీసెంట్‌గా వచ్చినటువంటి మన 'వారణాసి' మూవీ గ్లింప్స్ చూసుకుంటే స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు గూస్ బంప్స్ తెప్పిస్తూనే ఉంటుంది. ఈ 'వారణాసి' మూవీలో ఒక రామాయణానికి చెందినటువంటి ఒక పోర్షన్ అయితే ఉండబోతుందని చెప్పేసి వీళ్ళ గ్లింప్స్ ద్వారా మనకి చూపిచ్చారు. అసలు ఏ రేంజ్‌లో ఉందసల? ఒక రాజమౌళి గారి సినిమా అంటే ఆయన తీసే విధానం ఎలా ఉంటదంటే, ఓహో! అప్పట్లో వీళ్ళ వస్త్రాధారణ ఇలాగే ఉండేదేమో, వాళ్ళ ఆయుధాలు ఇలాగే ఉంటాయేమో, అప్పుడు యుద్ధ భూములు ఇలాగే ఉండేవేమో, అప్పుడు వీళ్ళ లాంగ్వేజ్ ఇట్లాగే ఉండేదేమో అనేటువంటి విధంగా నేచురల్‌గా ఆయన చూపిస్తాడనమాట. రియాలిటీగా ఉండేలా చేస్తాడు. ఆయన తీసింది ఎక్కడ కూడా వీఎఫ్ఎక్స్ అని ఎక్కడ కూడా మనకు అనిపించదనమాట. చాలా రియాలిటీగా ఉండేలాగా తీస్తాడనమాట. కాబట్టి ఎవరైనా డైరెక్టర్‌లో ఈ రామాయణాన్ని సినిమా ద్వారా తీసి ఇప్పుడొస్తున్న తరానికి అప్పుడు ఏం జరిగిందో చెప్పాలి అని అనుకునే లెక్కయితే, మీకు పర్ఫెక్ట్‌గా, ప్రాపర్‌గా మేము తీస్తాము. అందరూ గర్వపడే విధంగా మేము రామాయణం ఔట్‌పుట్ ఇస్తామంటే మాత్రమే సినిమాలు తీయండి. లేకపోతే లేదు. ఎలా పడితే అలా సినిమాలు తీసేసి రామాయణం అనుకున్నటువంటి విలువని, పేరుని పోగొడుతున్నారు తప్ప ఉపయోగం అయితే ఏమీ ఉండటం లేదు. ఇది నా రిక్వెస్టు. మేము బాగా తీస్తామంటేనే రామాయణం రామాయణం యొక్క సబ్జెక్ట్‌ని టచ్ చేయండి. లేకపోతే వద్దు. మరి వీడియో మన బాలీవుడ్ రామాయణం ట్రైలర్ చూసిన తర్వాత మన రాకింగ్ స్టార్ యష్ ఈ రావణాసురుడి క్యారెక్టర్‌లో చాలా బాగా పర్ఫెక్ట్‌గా సెట్ అయ్యాడు. రావణాసురుడు అంటే యష్, యష్ అంటే రావణాసురుడు అనే విధంగా ఆయన అంత పర్ఫెక్ట్‌గా అయితే సెట్ అయ్యాడనమాట. మరి మన టాలీవుడ్ హీరోస్‌లో ఎవరు ఈ రావణాసురుడి క్యారెక్టర్‌కి బాగా సెట్ అవుతారనుకుంటున్నారో కామెంట్ బాక్స్‌లో రాసేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. మన ఛానెల్‌కి ఎవరైనా కొత్తగా వచ్చుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ యూ సో మచ్. జై హింద్.